ప్రపంచంలో ప్రతి చిన్న వస్తువులోనూ ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటి? దాని వెనక ఉన్న రహస్యమేంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు పరమాత్మతత్వాన్ని ఎంతో స్పష్టంగా వివరించాడు. మన చుట్టూ ఉన్న ప్రతి దానికి మూలం ఆ పరమాత్మనే అని ఆయన బోధించాడు. కృష్ణుడు అర్జునుడితో అంటాడు, ఓ అర్జునా, నాకంటే శ్రేష్టమైనది ఏదీ లేదు. దారంపై ముత్యాలు ఎలా కూర్చబడి ఉంటాయో అలాగే ఈ విశ్వమంతా నాపైనే ఆధారపడి ఉంది. ఇది ఎంత అద్భుతమైన భావన కదా! ఆయన ఇంకా ఇలా వివరించాడు, నేనే నీటిలో రుచి, సూర్యచంద్రులలో కాంతి, వేదాలలో ప్రణవం ఓం, ఆకాశంలో శబ్దం, మనుషులలో పౌరుషం. అంటే మనం చూసే, వినే, అనుభవించే ప్రతి దానిలోనూ ఆయన అంతర్గతంగా ఉన్నాడన్నమాట. ప్రకృతిలోని అందమైన రంగులు, పక్షుల కిలకిలరావాలు, గాలిలో ప్రాణం, మనుషులో శక్తి, ఇవన్నీ ఆయన స్వరూపాలే. ప్రతి జీవిలో ప్రాణశక్తిగా, ప్రతి అణువులో అంతర్లీనంగా ఆయన ఉన్నాడు. ఇది కేవలం ఒక మతపరమైన నమ్మకం కాదు, సృష్టి యొక్క లోతైన శాస్త్రీయ, తాత్విక సత్యం. మనసు పెట్టి చూస్తే ఈ సృష్టిలోని ప్రతి భాగం భగవంతుడి మహిమకు నిదర్శనం. పరమాత్మ గురించి మరింత తెలుసుకోవాలంటే మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చేయండి.